హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం టైటాన్ స్మార్ట్ ప్రో స్మార్ట్ వాచ్ అన్బాక్సింగ్ చేద్దాం. మనకు దీనిలో అమోలెడ్ డిస్ప్లే ప్రొవైడ్ చేస్తారు, ఇన్బిల్ట్ జీపీఎస్ ఉంది, 100+ పైగా వాచ్ ఫేసెస్ ఉన్నాయి, ఇంకా చాలా రకాల ఫీచర్స్ ఉన్నాయి. దీన్ని అన్బాక్సింగ్ చేసుకుంటూ ఒకదాని గురించి అయితే మాట్లాడదాం. సో దాంతో పాటు దీన్ని మీరు గివ్ అవే కూడా పొందొచ్చు. గివ్ అవేలో ఎలా పార్టిసిపేట్ చేయాలనే తెలుసుకోవడానికి వీడియో అయితే ఎండింగ్ వరకు చూడండి. సో ఫ్రెండ్స్, ఇదే టైటాన్ స్మార్ట్ ప్రో వాచ్. మనకు దీని రెజల్యూషన్ 390x390 అమోలెడ్ డిస్ప్లేతో పాటు ఇన్బిల్ట్ జీపీఎస్ ఉంటుందని చెప్పేసి అయితే చెప్తున్నారు కదా. ఇక్కడ కూడా మనకు 100+ వాచ్ ఫేసెస్ ఉంటాయని, హార్ట్ రేట్ ఉంటుందని, స్ట్రెస్, దాంతోపాటు మల్టీ స్పోర్ట్ రికగ్నేషన్ ఉంటాయని చెప్పేసి అయితే మెన్షన్ చేయడం జరిగింది. బాడీ టెంపరేచర్ ఉంటుంది, అంటే బాడీ టెంపరేచర్ అంటే జనరల్గా మనకు చాలా వాచెస్లో చూడడానికి కనిపించదు. దాంతోపాటే కంపస్ ఉంది, దాంతోపాటు బ్యారోమీటర్ ఉంది, SpO2 ఉంది. ఈ విధంగా చూసుకున్నట్టయితే అన్ని రకాల ఫీచర్స్ వీళ్ళు ప్రొవైడ్ చేసినట్టు మనం అర్థం చేసుకోవచ్చు. 5 ATM వాటర్ రెసిస్టెంట్ అని చెప్తున్నారు. దాంతోపాటు Android 6+, iOS 12 పైన ఉన్నదానికి పనిచేస్తుంది. బ్యాటరీ కెపాసిటీ గురించి మాట్లాడితే 260 mAh బ్యాటరీని అయితే వీళ్ళు దీనిలో ప్రొవైడ్ చేయడం జరిగింది. సో మరి ఒకసారి దీన్ని ఓపెన్ చేద్దాం. ఒకసారి మరి ఈ బాక్స్ని ఓపెన్ చేసి దీనిలో ఈ వాచ్ ఎలా ఉంది అనేది అయితే చూసేద్దాం. బాక్స్ అయితే ఓపెన్ అయిపోయింది ఫ్రెండ్స్. దీన్ని ఇలా ఓపెన్ చేసిన వెంటనే దీని లోపటి వైపు మనకు ఈ బెల్ట్తో పాటు ఇక్కడ ఈ వాచ్ని సపరేట్గా ప్రొవైడ్ చేయడం జరిగింది. సో మరి ఈ బాక్స్ని కూడా మనం ఓపెన్ చేసినట్టయితే దీని లోపటి వైపు మనకు దీన్ని ఛార్జింగ్ డాక్ని ప్రొవైడ్ చేయడం జరిగింది. యూజర్ మాన్యువల్తో పాటు వారంటీ కార్డ్స్ని అయితే ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఒకసారి మరి ఈ రెండింటిని మనము కనెక్ట్ చేసి చూసేద్దాం. సో ఇది స్టిక్కర్ ఉంది, ఈ స్టిక్కర్ని కూడా మనం రిమూవ్ చేసినట్టయితే వాచ్ మాత్రం చాలా లైట్ వెయిట్ కనిపించేస్తుంది. ఇటు రెండు వైపు మనకు బటన్స్ని ప్రొవైడ్ చేశారు. సో ఒకసారి స్ట్రాప్ని కనెక్ట్ చేసి చేతికి పెట్టుకుంటే ఎలా ఉంటుందో నేను మీకు చూపిస్తాను. సో ఫ్రెండ్స్, ఇలా కనెక్ట్ చేసిన తర్వాత ఒకసారి దీన్ని మనము ఆన్ చేసేద్దాం. స్కాన్ QR కోడ్ అని చెప్పేసి అడుగుతుంది. సో మరి ఒకసారి ఈ QR కోడ్ని స్కాన్ చేసేసి మనం ఈ వాచ్ తోటి సెటప్ చేసేద్దాం. సో ప్లే స్టోర్ నుంచి మీరు టైటాన్ స్మార్ట్ ప్రో అని చెప్పేసి ఒక వాచ్ యాప్ దొరుకుతుంది. ఈ యాప్నైనా సరే మనం ఇన్స్టాల్ చేసేసుకోవచ్చు. సో ఈ యాప్ని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఇలాగైతే మనం సెటప్ ప్రాసెస్ని కంప్లీట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఆల్రెడీ కనెక్ట్ అయిపోవడం మీరు గమనించవచ్చు. నెక్స్ట్ ఇక్కడ బిగిన్ టు యూజ్ అని చెప్పేసి మనం ఇక్కడ పర్మిషన్స్ అలో చేసేస్తే ఇది ట్రాక్ చేయడం స్టార్ట్ చేసేస్తుంది. సో ఇలా చూసుకున్నట్టయితే మనకు బ్యాటరీ బ్యాకప్ ఎంత ఉంది, దాంతోపాటు మనం ఎన్ని స్టెప్స్ నడిచాం, SpO2 అవన్నీ చూపిస్తే, దాంతోపాటు ఇక్కడ మనకు మల్టీ స్పోర్ట్స్ మోడ్స్తో పాటు చాలా వాచ్ ఫేసెస్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇక్కడ మనం వాచ్ గురించి మాట్లాడినట్టయితే నాకైతే చాలా లైట్ వెయిట్గా అనిపించేస్తుంది. చేతి పెట్టేసుకుంటే ఇలాగైతే ఉంది ఫ్రెండ్స్. సో ఇక్కడ మనము దీన్ని సెటప్ చేసేసాం కాబట్టి ఇక్కడ మనకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంది చూడండి, అంటే ఎటువైపు ఏమేమి జరిపితే ఏమేమి బటన్ వస్తాయి అని చెప్పేసి అయితే ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనకు ఈ వాచ్ ఫేస్ ఉంది డిఫాల్ట్గా. సో అలా కాకుండా మనం డైరెక్ట్ చూడండి ఈ యాప్ నుంచి డౌన్లోడ్ చేసుకొని అప్లై చేద్దామంటే ఆ వాచ్ ఫేస్ కూడా ఇలా చాలా ఈజీగా అయితే అప్లై అయిపోద్ది. సో ఇక్కడ చూడండి, లేదా మీరే ఇక్కడ ప్రెస్ చేసేసి ఇలా జరుపుకుంటూ మనకు నచ్చిన వాచ్ ఫేస్ని మనం కూడా ఇట్లా అప్లై చేసుకోవచ్చు. దాంతోపాటు ఇక్కడ మనం కింద నుంచి స్వైప్ చేస్తే దీని బ్రైట్నెస్ పెంచుకోవడం, దాంతోపాటు దీని సెట్టింగ్స్లోకి వెళ్ళాలి అంటే ఇక్కడ నుంచి వెళ్ళిపోవచ్చు. సో ఇక్కడ మనకు హార్ట్ రేట్, వైబ్రేషన్, తర్వాత మిగతా సెట్టింగ్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని అయితే మనము సెట్ చేసుకోవచ్చు. దీన్ని మనం ప్రెస్ చేస్తే డిఫరెంట్ స్పోర్ట్స్ మోడ్స్ ఉన్నాయి చూడండి, ఇండోర్ వాకింగ్, అవుట్డోర్ వాకింగ్, దాంతోపాటే హైకింగ్ అని చెప్పేసి, యోగా అని చెప్పేసి చాలా రకాల స్పోర్ట్స్ మోడ్స్ని అయితే వీళ్ళలో ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది వచ్చేసి బ్యాక్ బటన్. దీన్నే ప్రెస్ చేస్తే ఇక్కడ మనకు మళ్ళీ హార్ట్ రేట్ మానిటర్ అని చెప్పేసి కూడా ఆప్షన్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇక్కడ మనకు హార్ట్ రేట్ని అయితే ఇది మెజర్ చేయడం స్టార్ట్ చేసేసింది. సో ఇక్కడ చూడండి మనకు 94 అని చెప్పేసి హార్ట్ బీట్ అయితే చూపించడం మీరు ఇక్కడ గమనించవచ్చు. దాంతోపాటు ఇక్కడ మనకు SpO2 కావాలి అంటే SpO2ని కూడా ఇది చెక్ చేసి చూపిస్తుంది. అంటే మన బాడీలో ఉండే ఆక్సిజన్ లెవెల్స్ ఏవైతే ఉంటాయో వాటిని టెస్ట్ చేయడానికి ఇది పనిచేస్తుంది. సో చూడండి మనకి ఇది 98 ఉంది. సో నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ వెళ్ళిపోయినట్టయితే దీనిలో మనకు బాడీ టెంపరేచర్ని కూడా చూపించడానికి ఆప్షన్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. నెక్స్ట్ అలానే మనకి ఇంకా చాలా ఫీచర్స్ ఉన్నాయి చూడండి. ఇక్కడ మనకు వెదర్ ఫీచర్ ఉంది, దాంతోపాటు మ్యూజిక్ని కంట్రోల్ చేసేసుకోవచ్చు, కెమెరాని కంట్రోల్ చేసేసుకోవచ్చు, స్ట్రెస్ అని చెప్పేసి, బ్రీత్ ఎక్సర్సైజ్ కోసం, రిమైండర్, స్టాప్ వాచ్ అని చెప్పేసి, టైమర్ అని చెప్పేసి, దాంతోపాటే వీళ్ళలో కాంపాస్ని కూడా వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఈ విధంగా చూసుకున్నట్టయితే కాంపాస్ ఫీచర్, దాంతోపాటే ఈ బాడీ టెంపరేచర్ ఫీచర్స్ అనేవి చాలా యూనిక్ ఫీచర్స్ అని చెప్పేసుకోవచ్చు. దాంతోపాటు ఇక్కడ మనం సెట్టింగ్స్లోకి వెళ్ళినట్టయితే మిగతా ఇన్ఫర్మేషన్ అయితే చూడడానికి కనిపించేస్తుంది. ఫ్రెండ్స్, ఈ వాచ్ యొక్క బ్యూటీ ఏంటి అంటే ఈ ఫీచర్స్ అనేవన్నీ ఆటో మెజర్ ఫీచర్స్ అన్నట్టు. సో చూసుకున్నట్టయితే వాచ్ యొక్క బిల్డ్ క్వాలిటీ బాగుంది, దాంతోపాటు వీళ్ళు ప్రొవైడ్ చేసిన ఫీచర్స్ కూడా బాగున్నాయి. సో మరి దీనికి సంబంధించిన బైక్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో ఫ్రెండ్స్, మరి గివ్వేలో పార్టిసిపేట్ చేయడం చాలా సింపుల్. నేను డిస్క్రిప్షన్లో వీడియో లింక్ ఇస్తాను, దానిలోకి వెళ్ళేసి ఈ వాచ్లో మీకు నచ్చిన ఫీచర్ ఏంటి అనేది అక్కడ కామెంట్లో రాయండి. సో దీనికి సంబంధించిన విన్నర్ని మంత్ ఎండింగ్ రోజు అయితే అనౌన్స్ చేస్తాను. థ్యాంక్ యూ.